సహోదరులారా అంటే పురుషులు. ఆడుండేది నేను ఎవరికి చెప్తున్నాను ఇప్పుడు? సహోదరులకు చెప్తున్నాను. సహోదరులు పరలోకంలో పురుషుల స్త్రీల అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు పరదేశులో పరలోకంలో నిత్య జీవంలో స్త్రీలు, ఇక్కడ ఉండే స్త్రీలు అక్కడ స్త్రీలేనా పురుషులేనా? పురుషులు. కాబట్టి ఈ వాక్యం మీకు కూడా అనుమతిస్తుంది. సహోదరులారంటే నా సహోదరులు లేరులే, ఇక్కడ నాకు కాదులే సహోదరులుగా అనుకోకూడదు మనం. కాబట్టి పరదేశంలో స్త్రీ అని లేదు, పురుషుడు అని లేదు, భేదం లేదు. అక్కడ అందరూ ఒకటే. ఎందుకంటే దేవునిచ్చిన ఆత్మ స్త్రీకి పురుషునికి ఏక మనసు కలుగు చేసేదానికే ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పురుషులు స్త్రీలు. పరలోకంలో పెండిళ్ళు ఉంటాయా? కవితమ్మా, పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయా? ఇవన్నీ తెలుసుకునేదానికి మనం ఏదో వచ్చినాము, వాక్యం చదివినాము, పాటలు పాడినాము, ప్రార్థించినాము, పోయినాము అనేది కాదు. కానీ ఇటువంటి జ్ఞానమైన విషయములు మనం తెలుసుకోవాలా. బైబిల్ వాక్య ప్రకారమే మనం తెలుసుకోవాలా. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయా? కవితమ్మా చెప్పు. పరిశుద్ధాత్మతో ఉండ. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయా? ఉందా? పెళ్లి చేసుకుంటారా లేదా? అక్కడ పరలోకంలో పెళ్లి చేసుకుంటారా లేదా? ఇక్కడే వద్దన్నాడు ప్రభు. పురుషుడు స్త్రీని ముట్టుకుంటే మేలు అని చెప్పి ఇక్కడే చెప్పినాడు, భూలోకంలోనే చెప్పినాడు. ఇంకా పరలోకంలో అవి ఉంటాయా? అవి ఉండవు. అందుకే ఒక సహోదరుడు ఒక కహాని చెప్తాడు. ఏం చెప్తున్నాడు? ఒకరికి ఏమనింది, ఒక ఇంట్లో 7 మంది పురుషులు ఉన్నారు. 7 మంది పురుషులు మొదటివాడు ఒక ఆమెను చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. రెండో వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. మూడో వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. 4వ వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. 5వ వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. 6వ వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. 7వ వాడు చేసుకున్నాడు, వాడు చనిపోయినాడు. పరలోకంలో పోయినప్పుడు ఈ స్త్రీ ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగినారు. క్వశ్చన్ గుర్తుందమ్మా? ఏ వాక్యంలో ఉంది అది? 7 మంది ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు. అంటే ఆ కాలంలో ధర్మం అట్టుందన్నమాట. మొదటి వాడు చనిపోతే రెండవ వాడికి పెళ్లి చేయొచ్చు ధర్మశాస్త్రం ప్రకారం కదా. కానీ 7 మంది చనిపోయినారు. 7 మంది చనిపోయిన తర్వాత పరలోకంలో ఈయనకు ఎవరు మొగుడు? అందువల్ల పరలోకం గురించి మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు. పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళి చేసుకోనరు. పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళి చేసుకోనరు. పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళి చూడండి. మాథ్యూ చాప్టర్, మత్తయి సువార్త 22వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చదువుతాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 22వ అధ్యాయం 25వ వచనం చదవండి. 22వ అధ్యాయం 25వ వచనం చదవాలి. మీరు బైబిల్ రోజు ఇంటికి పోయి చదవాలి. ఇటువంటి విషయాలు మనం తటస్థిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మాలో 7 సహోదరులుండి, మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను, అతనికి సంతానం లేనందున
అతనికి సంతానం లేదని ఏం చేశానమ్మా? అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను, రెండవ వాడును, మూడవ వాడును, ఏడవ వాని వరకు అలాగనే జరిగించి చనిపోయేది. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయింది. పునరుత్థానమందు ఈ ఏడుగురిలో ఆమె ఎవరికి భారీగా ఉండను? ఆయన వీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయన అడిగారు. ఆల్డ్ ఎవరిని అడిగినారమ్మా? ఈ క్వశ్చన్ ఎవరిని అడిగినారు? యేసు ప్రభునే డైరెక్ట్ అడిగినారు. ఎవరు అడిగినారు? సద్దూకయ్యులు. పైన చదవండి, 23వ వచనం చదువు. పునరుద్ధానం లేదని చెప్పి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకోండి, తన సహోదరుడికి సంతానం కలుగు చేయమని మోసే చెప్పును. మోసేకి ఏం ఆర్డర్ ఇచ్చాడు దేవుడు? ఒకడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు లేకుండా ఉంటే రెండో వాడు అవును పెళ్లి చేసుకోవాలి. ఆ విషయంలో ఎవరు చేశాడు? ఇక్కడ ఆదికాండంలో ఎవరు చేశారు? ఆ మాదిర యూదా ఎవరు? తామారు యొక్క మామ. ఆ విషయం తెలుసా మీకు? తెలుసుకోవాలా. తామారు మొగుడు చనిపోయిన తర్వాత రెండవ వాడిని ఇచ్చి పెళ్లి చేశాడు. రెండవ వాడు ఏం చేశాడు? రెండవ వాడిని కూడా ఆమెకు సంతానం కలగకుండా బయట తీసి చేసినాడు. మూడవ వాడి కోసం వెయిట్ చేస్తే మోసం చేసి మూడవ వాడిని దానికి ఇయ్యలేదు. సో తామారు ఏమైందమ్మా? యూదా దగ్గర పాపం చేసి గర్భవతి అయింది, మామ దగ్గరనే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, బైబిల్ గ్రంథంలో ఏ విషయమును దాచిపెట్టలేదు. ఏ విషయము బైబిల్ గ్రంథం దాచిపెట్టలేదు. కానీ సద్దూకయ్యులు ఇంకా పరిచయులు అంటే బాగా ఈ ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు. వీళ్ళు ఎవరు చేస్తున్నారు? యేసు ప్రభువును క్రిటిసైజ్ చేస్తున్నారు. యేసు ప్రభువుకు ఈ విషయం తెలుసా తెలియదని ఆయన్ను శోధిస్తున్నారు. ఎవరిని శోధిస్తున్నారు? యేసు. అందువల్ల సాతాను వచ్చేసి ఎంతమైతే ప్రభు బిడ్డలు ఉన్నారో, దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళని శోధనలోనికి పక్కా తీసుకొస్తాను. నీ పక్కన ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు నాకున్నావంటే నీ పక్కన ఉన్నాడు సాతాను ఉన్నాడు. వాడు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నారో అక్కడ వచ్చి వాళ్ళు దూరేస్తాడు. చిన్న చిక్కు పెట్టేస్తాడు. చిన్న చిక్కు పెట్టి వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకా డౌట్లో పెడతావు నువ్వు అంతే. అందుకే మొదట్లో అవ్వ అంటుంది, ఇది నిజమా క్వశ్చన్ మార్క్ వేసేసిపోతాడు. సాతానుడు వచ్చి క్వశ్చన్ మార్క్ వేసేస్తాడు. క్వశ్చన్ మార్క్ వచ్చి నిన్ను వచ్చేసి ఇక్కడనే భూలోకంలో ఉంచాలా, భూలోకంలో ఉంచి ఆఖరి వరకు ఈ బిడ్డను దేవుని బిడ్డగా చేయకూడదు, నరకంలోకి తీసుకోవాలి. అది వాడి యొక్క డ్యూటీ. ఎవరి డ్యూటీ? సాతానుడి యొక్క డ్యూటీ అదే. నువ్వు ఎన్ని వాక్యాలు చదువు, ఎన్ని పాటలు పాడు, ఎంత ఉపవాస ప్రార్థన చెయ్యి, ఎన్ని దినాలు యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడమ్మా? చెప్పాలా? ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు యేసు ప్రభు? 40 దినాలు 40 రాత్రులు. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. యేసు ప్రభు యొక్క ఈ లోకంలోకి వచ్చి ఏమి చేశాడు అవి అక్కడక్కడ కొన్ని క్వశ్చనాలు ఉన్నాయి. కొంచెం జ్ఞాపకం పెట్టుకుంటే మనం సైతాన్ని ఎదిరించేదానికి శక్తి కలిగి ఉంటాం. సైతాన్ని ఎదిరించేదానికి తగిలి ఉంటుంది. అందువల్ల ఇక్కడుండే సద్దూకయ్యులు పరిసయ్యులు బాగా బైబుల్ అంటే బాగా ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు మోసే ఏమి చెప్పినాడయ్యా అంటే, చనిపోయిన అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు ఒకడు పిల్లలు లేక చనిపోయిన అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగు చేయవాలని మోసే చెప్పాను. మోసే చెప్పిన ప్రకారం ఏంటి? ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే వాడు రెండో వాడు పెళ్లి చేసుకోవాలా. ఎవరిని పెళ్లి చేసుకోవాలా? వాళ్ళ అన్న భార్యను పెళ్లి చేసుకోవాలా. అంతే కదా. అలాగే 7 మంది చేసుకున్నారు. 7 మందికి పిల్లలు లేరు, 7 మంది చచ్చిపోయినారు.
ఆఖరిలో ఏమైనారు? 7 మందిలో చనిపోయిన తర్వాత ఏమైనా ఆఖరిలో ఈమె చనిపోయింది. ఈమె చనిపోయిన తర్వాత ఏమైంది? ఈమె చనిపోయిన తర్వాత ఈమె కూడా చనిపోయిన తర్వాత అప్పుడు క్వశ్చన్ అవుతాడు. ఎవరు అడిగినారు? ప్రభు అయిన యేసుక్రీస్తు క్వశ్చన్ ఎవరు అడిగినారు? పునరుద్ధానమందు 27వ వచనమా, పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును, ఆమె వీరందరికి భారీగా ఉండును కదా అని ఆయన్ను అడిగిరి. అందుకు యేసు వివరంగా చెప్తున్నాడు. మర్మం చూడమ్మా, యేసు యొక్క వాక్యంలో మర్మం చూడు. యేసు అంటే ఎవరు మా ఇప్పుడు అది తెలుసుకోవాలి మనం. యేసు అంటే ఎవరు? ద్వారక. యేసు అంటే ఎవరు? ఇప్పుడు యేసు అంటాడు కదా ఇక్కడ. ఇప్పుడు మన భాషలో ఏంటి? యేసు అంటే ఎవరు? వాక్యం. యేసు అంటే ఎవరు? వాక్యం. వాక్యం అంటే ఎవరు మా ఇప్పుడు? తమితమ్మ. వాక్యం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. వాక్యం అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఆది ఎందు వాక్యమను, వాక్యము దేవుడేను, దేవుడేందు వాక్యమను. ఆ వాక్యం శరీరధారై యేసు గృహంలో మన మధ్య నివసించాడు. ఆయన మరణించి పునరుద్ధానం చెందాడు. పునరుద్ధానం తర్వాత మనకేం పంపించాడు? ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మతో మనం నడుస్తున్నాం. ఇప్పుడు ఈ లాజిక్ మనలో ఉండాలన్నమాట. ఈ లాజిక్ మనలో ఇది చాలా మందికి ఈ విషయం తెలియకుండా రావడం, పోవడం, పాటలు పాడడం, తప్పట్లు తప్పడం, హల్లెలూయా అనడం, ఏదో చిన్న ప్రార్థన వాళ్ళ గురించి, వాళ్ళ కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నా కానీ నువ్వు పరలోక చనిపోతాం. కాళ్ళు లేకపోయినా కానీ నువ్వు పరలోకం పోతావు. యేసు అనే వాక్య పరిశుద్ధాత్మ లేనితో నువ్వు పరలోకానికి పోయేదానికి ఏ ఆస్కారం లేదనే సత్యాన్ని మనం గ్రహించాలన్నమాట. కావున ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమైనాడు? ఫస్ట్ వాక్యమైనాడు. వాక్యమేమైంది? శరీరధారైనాడు. శరీరధారైనాడు, మరణాన్ని జయించాడు. మరణాన్ని తిరిగి లేసి మన కొరకు ఏం పరిచాడు? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మన కొరకు పంపినాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడున్నాడు? చూపి, ఇక్కడ ఉంటే చూపి, అక్కడ ఉంటే చూపి. కొంతమంది అడుగుతారు, నేను కూడా అడిగిన నా మాదిర. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ కొరకు నా కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు, దృఢపరిచేదానికి. కావున ఇక్కడ ఈ పరిశీలు వీళ్ళు ఏమడుగుతున్నారు? అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుతున్నారు. మనం కూడా పొరపడుతున్నాం కదా. దేవుని వాక్యాలు మనకు తెలియదు అంతగా. ఆయన లేఖనాలు కానీ ఆయన శక్తి కానీ మనకు ఇంకా తెలియదు. మనకు అన్నీ తెలుసులే, మనం యేసులో నమ్మిన వల్లే మనం పరలోకరాజు పోతాం గ్యారెంటీ. యేసు లేనిదే ఆయన మార్గంలో లేదన్నట్టు అటువంటి అష్యూరెన్స్ చూపించాడు. ఎందుకంటే ఎంతోమంది ఈ లోకంలో ఇంకా యేసులో నమ్మని వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు నమ్మినావు, నమ్మి బాప్తిస్మం పొందినావు, ఆయన నామమున ప్రార్థిస్తున్నావు. నీకు ఏ జ్ఞానం కావాలి? ఇప్పుడు దైవ జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం. ఎప్పుడు దేవుడైనాడు? ప్రభువు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు దేవుడైనాడమ్మా? ఎప్పుడు దేవుడైనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు? ఆది నుండి దేవుడే, కానీ మనుషుల ముందు ఆది నుండి ఆయన దేవుడే, కానీ మనుషుల ముందు ఎప్పుడు దేవుడైనాడు ఆయన? తబితమ్మ చెప్పు, ఎప్పుడైనాడో దేవుడు ఆయన? పునరుద్ధానం ముందు మరణాన్ని జయించలేసినప్పుడే ఆయన దేవుడైనాడు. అంతవరకు ఆయన అందరూ మనుషుల లెక్కలో కొట్టినారు, మనుషులకు తిట్టినారు, మనుషులకు సిలువేసినారు, మనుషుల లెక్కలోనే దూషించినారు, మనుషుల లెక్కలో పారిపోయారు. అంత శిష్యులు కూడా అన్ని ఉపన్యాసాలని అందించి ఆయన పారిపోయినాడు అనమాట. కానీ దేవాదేవుడు ఏం చేశాడు? నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు ఆదరణకర్త పరిశుద్ధాత్మను అక్కడ పోయి మనం వదిలేవు. మనం చూసినామా? చూడలేదు. మనకు అటువంటి విశ్వాసం పుట్టించాడు ఆయనే, మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయనే. మనలో ఏ అతిశక్తి లేదు. మనం ఎందుకు పనికిరానం అయినప్పటికీ ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇటువంటి దైవ జ్ఞానం మనకు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాలా, ఆయన ప్రార్థించాలా. నువ్వు ఏ అవయవం నువ్వు లేకపోయినా కానీ ఆయన నమ్ముకున్నా, ఆయన నువ్వు విశ్వాసించిన ఆయనే దేవుడు నువ్వు తెలుసుకున్నా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని నువ్వు ఎంతవరకు నీ హృదయంలో గ్రహించకుండావో, అందరూ దేవుళ్ళు నీ దేవుళ్ళు ఒక నేను కూర్చొని ప్రార్థన చేస్తూ తప్పని తోటి పాటలు పాడిపోతానంటే కుదరదు. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో ఆయనే దేవుడు నువ్వు నమ్మాలి. ఫస్ట్ నమ్మి ఆయన ఎందుకు బాప్తిసం మనం బాప్తిసం పొందేటప్పుడు ఇవన్నీ మనకు రావు.
ఏదో మా అమ్మ చెప్పింది నేను బాప్తిజం తీసుకున్నాను, మా తాత చెప్పినాడు బాప్తిజం తీసుకున్నాను అంటాడు. వాక్యంలో రోజు ఎదుగుతూ, వాక్యం రోజు పఠిస్తూ, వాక్యంలో ఉన్నట్లయితే మనం ఇటువంటి జ్ఞానాన్ని పొంది దేవుని యొక్క సన్నిధానంలో మనము ఎటువంటి లోటుపాటు లేకుండా, సాతాను క్రియకు లోబడకుండా, ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకుని, జాగ్రత్తగా మాట్లాడి, జాగ్రత్తగా చూసి, జాగ్రత్త లోకం నుంచి మనము వెళ్ళిపోవచ్చు. అందుకని వాక్యాన్ని చదువు అని చెప్పిందంటే వాక్యమైన దేవుణ్ణి చదువన్నాడు, వాక్యమైన దేవుని చదువన్నాడు. ఫస్ట్ మన ప్రాణం దేంట్లో ఉండిందమ్మా? మన ప్రాణం దేంట్లో ఉండింది? ఫస్ట్ చూస్తామా వాక్యం? లేవి కాండం 17వ అధ్యాయం 17వ అధ్యాయం 17వ అధ్యాయం తొంభై 96వ పేజీ, పాత నిబంధన గ్రంథం. చదువు. 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము చాలు. ఫస్ట్ మన ప్రాణం దేంట్లో ఉండింది? దేంట్లో ఉందమ్మా? రక్తంలో ఉన్నది. రక్తం అంటే ప్రాణం. రక్తం అంటే ప్రాణం. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే ఏం కావాలా? నీకు రక్తదానం చేయాలి. ఈ లోకంలో నువ్వు బ్రతకాలంటే రక్తం కావాలి కదా. అందుకే మనం పండ్లు, ఫ్రూట్స్, ఈ అన్నం తిని రక్తాన్ని వృద్ధి చేసుకొని మనం బ్రతుకుతున్నాం కదా. యాక్చువల్లీ దేవుని బిడ్డల యొక్క ప్రాణం దేంట్లో ఉందమ్మా? ఇప్పుడు దేవుని బిడ్డల యొక్క ప్రాణం దేంట్లో ఉంది? దేవుని బిడ్డల యొక్క ప్రాణం ఎక్కడ ఉంది? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. దాంట్లో ఇప్పుడు మనం మందిరంలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎంతమంది? 5 మంది ఉంటారు కదా. నేను ఒక 6 మంది కదా. ఇప్పుడు మాట్లాడడం నేను కూడా ఉన్నా కదా. ఎంతమంది దాంట్లో బతికిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది దాంట్లో బతికిన వాళ్ళు ఉన్నారు? మన 5 మంది 6 మందిలో ఎంతమంది బతికిన వాళ్ళు ఉన్నామడా? ఎవరు లేవు కదా. చదువు ఇప్పుడు చదువు. ఓకే, చదువు. ఈ వాక్యానికి నీకు అర్థమయ్యేదానికి చెప్పినాలే. చదువు. 3వ అధ్యాయం 3వ వచనం చదువు. 2-3 కలిసి ఉన్నాయి. పైనుంచి చదువు. 2-3 కలిసి ఉన్నాయి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 కలిసి ఉన్నాయి. చదువు. కొలొస్సీయులకు రాసిన పత్రిక ఏం చదువుతాను నువ్వు? కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. 3వ
అధ్యాయం 2-3 వచనాలు చదవండి. అంటే కలిసి ఉండే చదువు. చాలు ఏలైనగా మీరు ఇప్పుడు బతుకున్నామా చచ్చిపోయినామా మనమా? అది మనకు గ్రహింపు కావాలి. మనం చచ్చిపోతే మనకు ఏమంటాయి? ఇప్పుడు పై వచనం చదువు, 1వ వచనం చదువు. మీరు ఇప్పుడు చదువు, మళ్ళా చదువు. అక్కడ ఎవరు కూర్చున్నాడు? దేవుని క్రీస్తు ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. పైన వాటిని మీద కానీ భూసంధమైన మాట మీద మనసు పెట్టకుడి, ఏలనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇప్పుడు రక్తం లేదమ్మా, రక్తంలో లేకుండా చనిపోయినా కానీ మీ యొక్క జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. అందుకే పౌలు ఏం చెప్తున్నాడమ్మా? ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పులు రాసిన పత్రిక దాని వెనకనే ఉంటుంది చూడు, 179వ పేజీ చూడు. 21వ వచనం. ఇరవై 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం 21వ వచనం. ఏం చదువుతాను? ఫిలిప్పులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే చదువు. నా మట్టుకైతే 1వ అధ్యాయం 21. ఆయనను శరీరంతో నేను జీవించుట నాకన్నా పనికి ఫలసాధమనేలా నేనేమి కోరుకుందో నాకు తోచలేదు. సరే, మనం మరణాన్ని కోరుకుంటున్నామా? ఈ లోకంలో జీవాన్ని కోరుకుంటున్నామా? జీవించడానికి కోరుకుంటున్నామా? మరణించడానికి ఇష్టపడతాం? మనం మరణించేదానికి ఇష్టపడుతున్నామా? లోకం ఏం మాట్లాడుతుంది? లోకం ఇంకా బ్రతకాలా, ఇంకా సాధించాలా, ఇంకా నా తల్లిని చూడాలి, నా పిల్లల్ని చూడాలి, పిల్లల్ని చూడాలి, ఇంకా ఎవరు చూడాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, వాళ్ళ కింద ముందు ఉన్నారు, వీళ్ళ ముందు ఉన్నారు, వాళ్ళు ఇల్లు బతికారు, వీళ్ళు ఇల్లు. ఏ లాభం ఉందా? అందుకే చెప్తాండి ఇక్కడ, నా మట్టుకైతే బ్రతుకు క్రీస్తే, సావు అయితే లాభం. ఇక్కడేమంటున్నాడు? మీరు మృతి పొందితిరి. కొలసల రాసిన మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడ్డది. మనకు జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షమవుతుంది. ఇది కావాలన్నా లోకంలో ఉండే ఈ శరీరం యొక్క జీవం కావాలన్నా, నీకు శరీరం జీవం కావాలన్నా, ఆత్మీయ జీవం కావాలన్నా ఎంచుకో అంటున్నాడు దేవుడు. ఎంచుకో, ఏది కావాలి నీకు ఎంచుకో అంటున్నాడు. ఏది కావాలో నీకు ఎంచుకో అంటున్నాడు. కాబట్టి ఆత్మీయ జీవం దానికి నిత్య జీవం అని పేరు. ఆత్మీయ జీవానికి నిత్య జీవం, శరీరమైన జీవానికి నిత్య నరకం. శరీరమైన జీవానికి నిత్య నరకం అన్నమాట. ఎంతకాలం ఈ లోకంలో మనం ఉంటామో అన్ని పాపాలు మనం నుంచి తప్పించుకొని తిరగాలి.
అంటే శరీరం అనేది ఆత్మకు శరీరానికి ఎప్పుడు పోట్లాట. అత్తకు కోడలకు ఎట్లా పోట్లాడుతుంటుందో ఈ ఆత్మకు శరీరానికి అట్లా పోట్లాట. అన్నదమ్ముల మీద ఎలా పోట్లాట ఉందో ఈ ఆత్మకు దానికి అంత శరీరానికి అంత పోట్లాట అనమాట. చిన్న చిన్న విషయాల్లో ఎంతోమంది అన్నదమ్ములు ఏం చేశారో ఒకరినొకరు చంపుకొని చచ్చిపోయినారు. ఒక అడుగు భూమి కోసం, ఒక ఇంటి కోసం, ఒక పొలం కోసం, ఒక స్థానం కోసం, ఒక డబ్బుల కోసం ఎన్నో చూస్తాం మన లోకంలో. అందువల్ల దేవాది దేవుడు ఆయన ప్రభువు క్రీస్తు యేసు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. మీకు ఎక్కువ వాక్యాలు చెప్తే ఎక్కువ మీకు తల్ల దిగదు. మొట్టమొదటిగా పరలోకంలో పెళ్ళిళ్ళకి ఇవ్వబడరు, పెళ్లి చేసుకోరమ్మా. అర్థమైందా? మనమందు దేవుని యందు మృతి పొంది ఉన్నాం. రెండవ వచనం, మన యొక్క జీవము క్రీస్తు యేసునందు దాచబడి ఉన్నాడు. ఇప్పుడు మన ప్రాణం మన రక్తంలో లేదు, ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు ఏ రూపంలో మన మధ్య ఉన్నాడు? పరిశుద్ధాత్మలో ఉన్నాడు. ఇది తెలుసుకొని మనము దీని గురించి ధ్యానించి ప్రార్థించుకొని వెళ్తాం. దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన. ఆమేన్. ప్రార్థన. ఒక పల్లవి పాడుకొని ప్రార్థన చూడు. ఒక పల్లవి పాడుకొని ప్రార్థన చూడు చేయండి.